హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు హై బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా, జీవనశైలి వ్యాధులు, సహజ నివారణలు మరియు యూరిన్ మంటతో ఇబ్బంది పడుతున్నారా అనే టాపిక్స్ మీద క్లుప్తంగా మాట్లాడుకుందాం. జీవనశైలి వ్యాధులు, సహజ నివారణలు. మందులు లేకుండా బీపీ, షుగర్ నియంత్రించవచ్చా? డాక్టర్ చల్లా అమూల్యమైన సలహాలు. నేను గత 35 ఏళ్ళుగా వైద్య వృత్తిలో ఉంటూ నేను గమనించిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే, మనిషికి వచ్చే జబ్బుల్లో 80% మనం తినే ఆహారం, మన అలవాట్ల వల్లే వస్తున్నాయి. ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే బీపీ, షుగర్, మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? వీటి నుండి మనం సహజంగా ఎలా బయటపడాలి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. తెల్లటి పదార్థాలకు దూరంగా ఉండండి. అవి ఏవి అనగా చక్కెర, ఉప్పు, మైదా పిండి. మన వంటింట్లో ఉండే ఈ 3 వస్తువుల మీద మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. షుగర్, సాల్ట్, మైదా. వీటిని వీలైనంత వరకు తగ్గించండి. పంచదారకు బదులు బెల్లం, అయోడైజ్డ్ ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడడం ప్రాక్టీస్ చేయండి. ఇది మీ బీపీని అదుపులో ఉంచుతుంది. ఆహారం తీసుకునే సరైన పద్ధతి. చాలామంది అన్నం ఎక్కువగా, కూర తక్కువగా తింటారు. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ప్లేట్లో సగం భాగం కూర, కాయగూరలు లేదా పండ్లతో నిండి ఉండాలి. పీచు పదార్థం, ఫైబర్. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే డయాబెటీస్ మీ దరి చేరదు. రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించడం అనేది ఒక అద్భుతమైన అలవాటు. వ్యాయామం అంటే కేవలం నడక మాత్రమే కాదు. యోగా లేదా ప్రాణాయామం. వ్యాయామం అంటే కేవలం జిమ్కి వెళ్ళడం కాదు. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం లేదా 15 నిమిషాల ప్రాణాయామం చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు, గుండె మెరుగ్గా పనిచేస్తాయి. ఒత్తిడి తగ్గించుకోవడం, ధ్యానం చాలా అవసరం. నీటి ప్రాముఖ్యత మరియు నిద్ర. మన శరీరం 70% నీటితో నిండి ఉంటుంది. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి. అలాగే శరీర కణాలు తిరిగి పుంజుకోవాలంటే రాత్రిపూట 7-8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. నిద్ర సరిగ్గా లేకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. డాక్టర్ సలహా ఎప్పుడు తీసుకోవాలి? గృహ వైద్యం మంచిదే, కానీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకండి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. మందులను సక్రమంగా వాడాలి. హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల రాబోయే పెద్ద ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మన డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మూత్రంలో మంట గురించి మాట్లాడుకుందాం. యూరిన్ మంటతో ఇబ్బంది పడుతున్నారా? కారణాలు మరియు ఇంట్లోనే తగ్గించుకునే మార్గాలు. నమస్కారం అండి.
చాలామంది స్త్రీలు మరియు పురుషులు బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడే ప్రధాన సమస్య యూరిన్ మంట లేదా మూత్ర విసర్జన సమయంలో వచ్చే నొప్పి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీ ఇన్ఫెక్షన్లకు కూడా దారితీయవచ్చు. అసలు ఈ మంట ఎందుకు వస్తుంది? ఆడవారిలో మరియు మగవారిలో కారణాలు వేరువేరుగా ఉంటాయి. దీనికి పరిష్కారాలు ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. యూరిన్ మంటకు ప్రధాన కారణం. యూరిన్ మంట రావడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. 1. డీహైడ్రేషన్, తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం గాఢత పెరిగి మంట వస్తుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ముఖ్యంగా ఈకోలై అనే బ్యాక్టీరియా మూత్రం నాళంలోకి చేరడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. శుభ్రత లోపించడం, ప్రైవేట్ పార్ట్స్ పరిశుభ్రంగా లేకపోవడం వల్ల బ్యాక్టీరియా త్వరగా వ్యాపిస్తుంది. ఆడవారిలో సమస్యలు, మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం వారి శరీర నిర్మాణం. మూత్రనాళం తక్కువ పొడవు ఉండటం వల్ల బ్యాక్టీరియా త్వరగా మూత్రాశయానికి చేరుతుంది. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నైలాన్ లో దుస్తులకు బదులు కాటన్వి వాడటం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో లేదా మెనోపాజ్ దశలో ఉన్న వారికి హార్మోన్ల మార్పుల వల్ల ఈ మంట వచ్చే అవకాశం ఎక్కువ. మగవారితో సమస్యలు. మగవారిలో యూరిన్ మంట వస్తుందంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వయస్సు పైబడిన వారిలో ప్రోస్టేట్ గ్రంథి వాపు వల్ల మూత్రం పూర్తిగా బయటకు రాక నిల్వ ఉండి ఇన్ఫెక్షన్ వస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నా యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతమైన మంట వస్తుంది. కొన్నిసార్లు షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోయినా ఈ సమస్య తలెత్తుతుంది. ఇంట్లోనే తగ్గించుకునే మార్గాలు. న్యాచురల్ రెమెడీస్. ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఈ చిన్న చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. నంబర్ 1. నీరు. రోజుకు కనీసం 4 లీటర్ల నీరు త్రాగాలి. ఇది బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. కొబ్బరి నీళ్ళు మరియు బార్లీ నీళ్ళు, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. బార్లీ నీళ్ళు మూత్రనాళాన్ని క్లీన్ చేస్తాయి. సిట్రస్ పండ్లు, నిమ్మ, నారింజ వంటి సి విటమిన్ ఉన్న పండ్లు తీసుకోవడం వల్ల యూరిన్ అసిడిటీ తగ్గి బ్యాక్టీరియా చనిపోతుంది. పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? మంటతో పాటు ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను కలవండి. మూత్రంలో రక్తం రావడం, విపరీతమైన నడుము నొప్పి లేదా పొత్తి కడుపు నొప్పి, చలితో కూడిన జ్వరం రావడం, ఇలాంటప్పుడు యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సును పూర్తి చేయాలి. సగంలోనే మందులు ఆపేయకూడదు. చూశారుగా, సరైన ఆహారం, పరిశుభ్రత పాటిస్తే యూరిన్ మంట సులభంగా బయటపడవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మన డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. సెలవు.